అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ఏలియా. నిజంగా ఇప్పుడు వాక్యం చాలా కరువైంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఈ యూట్యూబ్ నిండా వాక్యమే కదా బ్రదర్. మరి టీవీ ఆన్ చేస్తే వాక్యమే కదా. ఏ చర్చికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా వాక్యమే చెప్తున్నారు కదా అందరూ అని మీరు అనొచ్చు. అవును, వాక్యం చెప్తున్నారు, కానీ సత్యవాక్యం, నిజమైన వాక్యం, అపోస్తుల బోధ ఇప్పుడు కరువైంది. ఎక్కడ చూసినా కానీ ఈ శరీరానికి కావలసిన బోధలు నిండుగా దండుగా ఉన్నాయి. కావాలంటే నీ శరీరానికి స్వస్థత కోసం, నీ శరీరానికి రోగం పోతుందని, నీ శరీరానికి అప్పులు పోతాయని ఈ రకమైన బోధలు ఈ ప్రపంచం నిండా ఉన్నాయి. పిట్ట కథలు, జోకులు, రకరకాల మాటలతో కాలమును వెళ్ళబుచ్చే సేవకులు మన చుట్టూ ఉన్నారు. మరి సత్యమును బోధించేవారు ఎంతమంది ఉన్నారంటే ఆనాటి ఆది అపోస్తుల కాలంలో నుంచి కూడా దుర్బోధలు అనేకమైనవి బయటకు వస్తూ బయలుదేరుతూ ఉన్నాయి. వారు ఖండిస్తూ సిలువను గూర్చిన వార్తను తప్ప మరి దేనిని వారు ప్రకటించలేదు. అందుకే పౌలు అంటాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ ఎదుట నేను ఎరగకుందును అన్నాడు. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును. ఎందుకంటే సిలువలోనే రక్షణ ఉంది, సిలువ స్వార్థలోనే మనకు జీవం ఉంది, సిలువలోనే శక్తి ఉంది. యేసుక్రీస్తు సిలువను గూర్చి పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరుతనము కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. అదే కొరింథీ 1:22 అంటాడు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తును అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించాలి. ఏంటా సిలువ ఎందుకు వేయబడ్డాడు, ఆయన సిలువ వేయబడిన దాన్ని బట్టి మనకు వచ్చిన లాభం ఏంటి అనేది ప్రకటించే సువార్త. అంతేకాకుండా ఈ లోకం మట్టుకు మాత్రమే మనం భక్తి చేసిన ఎడల మనుషులందరిలో దౌర్భాగ్యులమైందులో అని అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో పౌలు రాస్తాడు. మన భక్తి ఈ లోకానికి సంబంధించినది ఉండకూడదు, ఈ లోకమునకు మాత్రమే సరిపోయేదిగా ఉండకూడదు. ఇప్పుడు దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ గొప్ప లాభసాధకమై ఉన్నదని పౌలు రాశాడు కదా తిమోతికి. ఈరోజు మనము కూడా భక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో ఎదిగి నిత్య జీవమును గూర్చిన బోధలు వినాలి. దేవుని మహిమ కోసం సిద్ధపరిచే బోధలు వినాలి. అలాంటి బోధలు లేని చోట ఉన్నప్పటికీ మనం ఆత్మీయతలు కొంచెం కూడా ఎదగలేము. ఎందుకంటే ఏ మందిరానికి వెళ్ళినా ఏ బోధలు కనబడుతున్నాయి. దరిదాపుగా చాలా తక్కువ మంది సత్యమును బోధించేవారు, నిత్య జీవం కోసం ప్రజలను సిద్ధపరిచేవారు, దేవుని క్రీస్తు రూపంలోనికి మార్చేవారు కొందరే ఉన్నారు నమ్మకమైన సేవకులు. మిగతా వారంతా నమ్మకస్తులుగా మారాలని కోరుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.